నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇండియా కూటమి సిఈసి పైన పెడుతున్న అభిశంసన తీర్మానం ఏదైతుందో దానిపైన చర్చ జరుగుతుంది. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలన్నీ కలిపి ఒక బ్లాక్గా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారతదేశంలో మొత్తం విపక్ష పార్టీలు అన్నీ కూడా ఆ సమైక్య ఏదైతే ఉందో ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో సిఈసి జ్ఞానేష్ కుమార్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రకటించింది. ఈ పరిణామం ఎన్నికల అక్రమాలు అంటే ఎన్నికల సమయంలో వాళ్ళు చేసే అక్రమాలు ఏవైతున్నాయో వీటన్నిటికీ ఎవరైతే సిఈసి ఉన్నాడో అతను తోడ్పడుతున్నాడు, జ్ఞానేశ్వర్ తోడ్పడుతున్నాడు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో సహా ఇండియా కూటమిలో ఉన్న అలయన్స్ పార్టీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో ఓట్ చోరీ అనేది అంటే ఓట్ల దొంగతనం జరిగింది అనేది ఈ ఆరోపణల నేపథ్యంలోనే వచ్చిందనమాట. ఇది భారతదేశ డెమోక్రటిక్ ప్రక్రియలన్నీ కూడా ఏవైతే సమగ్రతను దెబ్బతీస్తుందని చెప్పేసి విపక్షం కూడా ఆరోపిస్తుంది. ఇక నిరసనలు, పార్లమెంటు అంతరాయాలు వీటితో పాటుగా ముఖ్యంగా ప్రముఖ నాయకులు ఎవరైతున్నారో వీళ్ళ నుంచి ప్రజా ప్రకటనతో సహా ఈ ఆరోపణలన్నీ కూడాను భారత ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఈసీఐ ఓటర్ జాబితా సవరణల నిర్వహణపై ముఖ్యంగా బీహార్లోని నేషనల్ ఇంటెలిజెన్స్ డివిజన్ దీంతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర అలాగే హర్యానా వంటి రాష్ట్రాల్లో నివేదించబడిందనమాట. సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలపైన కొంత కేంద్రీకృతమై ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి కూడా. ఇక కాంగ్రెస్ ఎంపీ మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఎవరైతున్నారో ఆయన విపక్ష నాయకులు అందరూ కలిసి కూడా ఈసీఐ ఓటర్ జాబితాలను రూలింగ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొంతమేర వాళ్ళ నేతృత్వంలో జరుగుతుంది. ఏదైతే బీజేపీకి సంబంధించిన అలయన్స్ పార్టీలు ఉన్నాయో ఎన్డీఏ కూటమి ఉందో వాళ్ళందరికీ అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఓట్ల చోరీ కానీ వీటన్నిటికి సంబంధించి ఎలక్షన్స్ టైంలో వాళ్ళందరికీ సహాయం చేసేలాగా ఎవరైతే సిఈసి ఉన్నారో జ్ఞానేశ్వర్ ఉన్నారో ఆయన ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఆయన పైన వెయిట్ వేయాలన్నట్లుగా కూడా వీళ్ళు ఒక తీర్మానం తీసుకొస్తున్నారు. అభిశంసన తీర్మానం అనేది తీసుకొస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి అనుకూలంగా మార్పు చేస్తుందని ఆరోపణలు కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఇతన్ని బీజేపీకి సంబంధించి ఇతను అనుకూలంగా చేస్తున్నాడు, బీజేపీ వైపే ఉన్నాడు అనేది వీళ్ళ యొక్క ఆరోపణ. నిర్దిష్ట ఆరోపణలు కూడా కొన్ని ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. డూప్లికేట్ ఓటర్ ఎంట్రీలు ముందు ఇందులో ముఖ్యంగా. ఇక ఫాంటమ్ లేదా నకిలీ చిరునామాలు అంటే ఒకే చిరునామా పేరు మీద అనేక మంది ఓటర్లు ఎవరైతున్నారో వాళ్ళందరి ఓట్లు జాయిన్ చేశారు అని చెప్తున్నారు. ఒక చిన్న నివాసంలో సాధారణంగా ఎక్కువ సంఖ్యలో ఓటర్ల నమోదు కూడా జరిగింది అని చెప్తున్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే బల్క్ అడిషన్స్ లేదా ఇక డిలీషన్స్ ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి ప్రతిస్పందనగా ఈసీఐ ఆగస్టు 17, 2025 ఒక విలేకరుల సమావేశం నిర్వహించిందనమాట. అక్కడ సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ మాట్లాడుతూ కూడాను కొన్ని ఆరోపణలు చేశారు. ఆధార రహితంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మరియు రాజ్యాంగాన్ని అవమానపరిచేలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కానీ వాళ్ళ మిత్రపక్షాలు కానీ అని చెప్పేసి ఆయన మాట్లాడారనమాట. ముఖ్యంగా బీహార్లో 7 కోట్లకు పైగా ఓటర్లు మరియు 1.6 లక్షల బూత్ ఏజెంట్లు ఉన్నారనమాట. ఒక బీహార్లోనే 7 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. 7 crores 1.6 lakhs ఎవరైతే బూత్ ఏజెంట్లు ఉన్నారో ఆ బూత్ ఏజెంట్లు ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ఓటర్ జాబితా ఇక్కడ సవరణ యొక్క పారదర్శకతను అక్కడ ఆయన ఎవరైతే జ్ఞానేశ్వర్ ఉన్నారో వాటన్నింటినీ కూడాను చాలా బలంగా మాట్లాడారు. అలాగే రాహుల్ గాంధీని తన ఆరోపణలు ధృవీకరించే సంతకం చేసిన అఫిడవిట్ను కూడా సమర్పించాలి, లేదంటే పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఆయన సవాలు కూడా విసిరారు జ్ఞానేశ్వర్. ఇక దీనికి సంబంధించి మనం చూసినట్లయితే బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ వివక్షపై వ్యతిరేక ఆరోపణలు కూడా చెప్పినప్పుడు ముఖ్యంగా జ్ఞానేశ్వర్ కుమార్ అనేది అదే విధమైన అఫిడవిట్ కూడా డిమాండ్ చేయలేదని విపక్షం పక్షపాత ధోరణి సూచించిందని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు అభిశంసన ప్రతిపాదన ఏదైతే ఉందో ఆగస్టు 18, 2025 జరిగిన ఇండియా బ్లాక్ సమావేశంలో చర్చించబడిందనమాట. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నజీర్ హుసేన్ ఎవరైతున్నారో ఈ సమస్యలను పరిష్కరించడానికి అన్ని కూడాను డెమోక్రటిక్ సాధనాలను ఉపయోగించడానికి సంకల్పం సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయన ధృవీకరించడం కూడా జరిగింది. ఇక ఇది సాధ్యమేనా, చట్టపరంగా అవును అని చెప్పేది కూడాను ఈసీకి సంబంధించి అభిశంసన తీర్మానం చేయడం అనేది దీన్ని సాధ్యమేనా లేదంటే కానీ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో కఠినమైనది మరియు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు సంబంధించిన సమాధానంగా ఉంటుందన్నమాట. దీనికి కారణాలు వాళ్ళ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అసమర్థత కానీ వీటన్నిటికి సంబంధించి ఇవన్నీ చాలా క్లియర్గా చూపించాలి.
మనం పక్కాగా చూపించాలి. ఈ ప్రక్రియలో క్రింది కొన్ని అంశాలు మనం చూస్తే లోక్సభలో కనీసం 100 మంది ఎంపీల మద్దతు అనేది అవసరం. లోక్సభలో 100 మంది ఎంపీల మద్దతు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అభిశంసన చేయడానికి, రైట్? లేదంటే రాజ్యసభలో కనీసం 50 మంది ఎంపీలు. ఇది లోక్సభ, ఇది రాజ్యసభ. అంటే ఇందులో 50 మంది అని ఉండాలి, ఇందులో 100 మంది ఎంపీలైనా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలనేది కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక 6వ హౌస్లో చర్చించి హాజరైన ఎవరైతే ఓటు వేసిన సభ్యులలో 3/2 వంతులు మెజారిటీతో తీర్మానం కూడా ఆమోదించబడుతుంది అన్నమాట ఇక్కడ. అలాగే హౌస్ మొత్తం బలంలో సగం కంటే ఎక్కువ మద్దతు, రెండో హౌస్లో అదే మెజారిటీతో ప్రక్రియ పునరావృతం చేయడం, తీర్మానం ఆమోదించబడితే చివరి తొలగింపు కోసం రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది. అంటే నిజంగానే ఈ అభిశంసన జరగాలి అంటే ఖచ్చితంగా ఈ 100 మంది ఓటింగ్ చేయాలి, లేదంటే ఇక్కడ రాజ్యసభలో 50 మంది, లేదంటే మొత్తం హౌస్లో అసలు పార్లమెంట్లో హాఫ్ ఆఫ్ ది మెంబర్ కన్నా కనీసం ఒకళ్ళు ఎక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది మెంబర్ కన్నా ఒకళ్ళు ఎక్కువ ఉంటే అప్పుడు ఈ అభిశంసన అనేది జరుగుతుంది. ఇది డెఫినెట్లీ జరుగుతుందా జరగట్లేదు అంటే ఖచ్చితంగా దీన్ని రాష్ట్రపతికి పంపించాలి, ప్రెసిడెంట్కి పంపించాలి. 1950 నుండి ఇప్పటి వరకు కూడాను, ఎప్పటి నుంచి 1950 1950 నుండి ఇప్పటి వరకు ఏ సిఈసి కూడా అభిశంసన చేయబడలేదు. 2009లో మనం చూసినట్లయితే నవీన్ చావ్లాని మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. 2009, రైట్? 2009లో నవీన్ చావ్లా లేదా 1990లలో టిఎస్ సెషన్పై ప్రయత్నాలు కూడా క్రాస్ పార్టీ మద్దతు లేకపోవడం వల్ల విఫలమయ్యాయి. దీంట్లో ఇప్పుడు 1990లో కూడా అంటే ఫలితాలు విఫలమయ్యాయి అక్కడ. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆచరణాత్మకంగా ఇది విజయవంతం కావడం చాలా అనేది అసంభవం. ఎందుకంటే ఎన్డీఏ 2 హౌస్లలో కూడా మెజార్టీ కలిగి ఉంది. లోక్సభలో 543 మందికి గాను, ఇక్కడ మొత్తం టోటల్గా లోక్సభలో 543 సీట్లు. అంటే ఇక్కడ ఎన్డీఏకు సుమారుగా 293 సీట్లు ఉన్నాయి. 293 అనేవి వీళ్ళకి ఉన్నాయి. సో వీళ్ళు క్లియర్ మెజారిటీలో ఉన్నారు. ఇక విపక్షానికి సుమారు 234 సీట్లు ఉన్నాయన్నమాట. 234 మాత్రమే. అంటే కాంగ్రెస్కి సంబంధించి కానీ, లేదంటే వీళ్ళ మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో ఇది ఇండి కూటమికి సంబంధించి, ఇది ఎన్డీఏ కూటమికి సంబంధించిన మెజారిటీలు. మొత్తం మనకి ఇంత నెంబర్ ఉంటే వీళ్ళకి మెజారిటీలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో మొత్తం 245 సీట్లు ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యం ఉంది. ముఖ్యంగా 3 రెండో వంతు వాళ్ళకి ఏదైతే కావాలో అవి ఉన్నాయన్నమాట. ఒకవేళ నిజంగానే అభిశంసన జరుగుతుందా అంటే మనం 1950 నుంచి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కూడా. అంటే అసలు విపక్ష వ్యూహం ఏంటి? తొలగించలేకపోయినా అభిశంసన చర్చను లేవనెత్తడం అనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎన్నికల సంఘంపై రాజకీయ ఒత్తిడిని తీసుకురావడం అనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దీంతోపాటు పార్లమెంట్లో చర్చలను బలవంతం చేస్తుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ వ్యూహాలేంటి? ఇది ఒక రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చు, అటు సభలో ఒత్తిడి తీసుకురావడం కావచ్చు, అంటే మొత్తాన్ని ఈ చర్చను లేవనెత్తడం కావచ్చు, పార్లమెంట్లో చర్చలను కొంతమేర బలవంతం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి సో వీళ్ళకి అభిశంసన అనేది ఇప్పుడు జరపాలనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో మొత్తానికి అసలు ఈ అభిశంసన తీర్మానంపై మీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కూడా తప్పకుండా తెలియచేయండి.